ప్రతిపాడు సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌమ్యమైతే పీడియాట్రిషియన్. మరి మన హాస్పిటల్లో ప్రతి నెల సుమారు రోజుకి 300 నుంచి 400 పూర్తి వస్తూ ఉంటుంది. మంగళవారం ప్రత్యేకంగా గర్భిణీలు మన చుట్టుపక్కల ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ రూరల్ ఏరియాస్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారం మంగళవారం గర్భిణీలకు ప్రత్యేకంగా బట్టల మిల్క్ అని, అలాగే బిస్కెట్స్, బ్రెడ్, తర్వాత ఫుడ్ ప్యాకెట్స్, ఇలాగ ఏదో ఒక రూపంలో వాళ్ళకి సేవా దాంతో సర్వీస్ మైండెడ్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని చూసి ఒకరికి ఇన్స్పైర్ అయ్యి మరి ప్రతి వారం ఒక్కొక్క డోనర్ ముందుకి రావాల్సిందని వాళ్ళు కోరుకున్నారు, అలాగే వస్తున్నారు కూడా. దాని బట్టి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మరి ఇక్కడ మన సిహెచ్సికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. అలాగే మరి ఇక్కడ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్స్ లేవు, కానీ మన సిహెచ్సి ప్రతిపాడులో అన్ని స్పెషాలిటీస్ ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే కంటికి డాక్టర్ గారు ఉన్నారు, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, అలాగే ఆర్థోపెడిషియన్, ఈఎన్టీ డాక్టర్ గారు, అనస్థెటిస్ట్, ఆఫ్థల్మాలజిస్ట్ అందరూ ఉండటం వల్ల మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి హాస్పిటల్. అలాగే మన ఎమ్మెల్యే గారు వరకుల రాజా గారు ఫ్యాన్స్ మనకి రీసెంట్ గా ఒక వాటర్ కూలర్ కూడా మనకి గిఫ్ట్ చేయడం అయింది. మరి ఇలాగ ఎవరో ఒకరు ముందుకు వచ్చి డొనేషన్స్ ఇచ్చినట్టయితే హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రజలకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. అట్లాగే మరి వివేకానంద ట్రస్ట్ వారు ఆపకుండా మరి సమ్మర్ కూడా ఎంతో ఎండగా ఉంది, దూర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు. రాగానే వాళ్ళకి డీహైడ్రేషన్ లేకుండా మరి ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు కొనసాగించడం బట్టి మన హాస్పిటల్ తరఫున, సిబ్బంది తరఫున అందరం కూడా చాలా థ్యాంక్ యూ. మరి ఇంకా డాలర్స్ ముందుకు రావాలని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.